ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. గుర్తింపు లేని త్యాగం అనవసరం. ఎడం చేత్తో చేసే సహాయం కుడి చేతికి తెలియనివ్వకూడదు అని అంటారు. అలాంటిది అవని కోసం నేను చేసుకుంటున్న త్యాగం అవనికి తెలియాల్సిన అవసరం ఏంటమ్మా? సహాయం వేరు, త్యాగం వేరు సత్య. అవనికి తెలియడం వల్ల ప్రయోజనం ఏముందమ్మా? ఒంటరిగా ఉండిపోవడం పద్ధతి కాదు అని చెప్తుంది. మీ అమ్మను బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్తుంది. నన్ను మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తుంది. ఇప్పుడు అవని పెద్ద ప్రమాదంలో ఉంది. అనుక్షణం తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుందమ్మా. రేపు నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను అవని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బావుంటుందా? వచ్చిన అమ్మాయికి తెలిస్తే ఊరుకుంటుందా? బాధపడుతుంది, గొడవ పడుతుంది. టోటల్గా నా లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. గుడ్ పాయింట్, బాగా ఆలోచించావు. మన్ను పదే పదే అవనికి ఫోన్ చేయడం బాగుంటుందా? పెళ్ళైన ఒక అమ్మాయికి పెళ్లి కాని ఒక అబ్బాయి ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించరా? అదిగాక నువ్వు చెప్తున్న విషయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని అంటున్నావు. ఎన్ని రోజులు దాచగలుగుతుంది? దాచాలంటే అబద్ధం చెప్పాలి. అబద్ధం మోసమవుతుంది. తర్వాత అవని ఇరుక్కుపోయి ఇబ్బందుల్లో పడుతుంది. నీ నుంచి వెళ్లే ఫోన్ల గురించి అవని భర్త శ్రీకర్కి తెలిస్తే శ్రీకర్ అవనితో గొడవ పడ్డా, శ్రీకర్ బాధపడ్డా? నాలో గాని అవనిలో గాని ఎలాంటి చెడు ఉద్దేశం లేదమ్మా. అలాంటప్పుడు అంత దూరం ఎందుకు వెళ్తుంది? సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన ఆ ఇంట్లో మీ స్నేహం ఒక సమస్యగా మారితే అందరూ అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఆకాశం అందరంత దూరంలో ఉంటుంది, కానీ పిడుగుపడ్డానికి ఎంతో సమయం పట్టదు. అర్థం చేసుకోరా. నువ్వు పెళ్లి చేసుకో. ఒకరిని ఆరాధించేవాడికి పెళ్లి అన్న ఆలోచన ఉండదమ్మా. నేను అవనికి రక్షణగా ఉండాలి అనుకుంటున్నాను, అంతే. ఏం చేస్తున్నారు? అక్షయ పూజ చేసుకుంటుందంట, అందుకే ఇదంతా చేస్తుంది. అక్షయకి హెల్ప్ చేస్తే నేను కూడా అమ్మవారికి పూజ చేసుకున్నట్టే కదా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా? నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా. నానమ్మ ఏంటమ్మా? ఆ అక్షయను నువ్వు పూజ మందిరంలోకి వెళ్ళకూడదు అన్నావు కదా. అక్షయ్ మాత్రం నీ మాట పట్టించుకోకుండా పూజ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. రా.
చేస్తున్నావు ఇక్కడ? నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేసుకోవడం అలవాటు. మీరేమో పూజ గదిలోకి వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. అందుకే పూజ గది బయట పూజను చేసుకుంటున్నాను నానమ్మా. అక్షయ్, అది బ్రిలియంట్ ఐడియా కదా. ఈ విధంగా అమ్మవారిని తయారు చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేనితో పడితే దానితో చేస్తే అది అమ్మవారు ఎలా అయిపోతుంది? దానికంటూ ఓ పద్ధతి ఉంటుంది, నియమ నిష్టలు ఉంటాయి. ఎందుకు కాదు? అవుతుంది. ఏ పదార్థంతో చేసినా, ఏ రూపంలో చేసినా అమ్మవారు అమ్మవారే. పురాణాలలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి అత్తయ్య, మీకు తెలియంది కాదు. పురాణాల పేరెత్తి మాయ చేయకవని. నీకు పురాణాల గురించి సరిగా తెలిసి ఏడ్చుంటే బాగుండేది. గది బయటే పూజ చేసుకుంటుంది కదా, ఈ విషయంలో రాతంతో చేయకండి, వదిలేండి ఇక్కడితో. అత్తయ్యని ఇంప్రెస్ చేయడానికే కదా ఇటువంటి వేషాలు. అంతేగా మరి. ఈ రోజు పూజ గది ముందు, రేపు వంటగదిలో, ఎల్లుండి ఇంటి బయట, ఆ తర్వాత రోడ్డు మీద. అంతా వీళ్ళ ఇష్టం అయిపోతుంది. మన ఇంటి ఆచార సంప్రదాయాలను భ్రష్టు పట్టించడానికే పుట్టారు వీళ్ళంతా. నా కూతురికి పూజ గదిలోకి అడుగు పెట్టే అర్హత ఉంది, పూజ చేసే అర్హత ఉంది, దీపం వెలిగించే అర్హత ఉంది. అయినా సరే అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. అద్భుతమైన జాతకంతో పుట్టిన నా కూతురికి ఇలాంటి అవమానాలు ఎదురు కావడం, అది కూడా మీ వలన రావడం చాలా చాలా బాధగా ఉంది అత్తయ్య. అమ్మా, ఓ విషయం గుర్తుంచుకో. నువ్వు అక్షయ్ని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా, నీకు వంత పాడుతూ వీళ్ళందరూ ఎన్ని మాటలన్నా చివరికి ముక్కు పుడక నా కూతురికే దక్కుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.